జోరుగా సాగే పాటలు, రంగురంగుల లైట్లు, తాగి ఊగే మనుషుల మధ్య కైపెక్కిచ్చే డాన్స్, పాటలకు అనుగుణంగా చూసేవారికి కిక్కెక్కిస్తూ డాన్స్ జరుగుతూ ఉంటుంది. రాత్రి సమయం గడిచే కొద్దీ డాన్స్ చేస్తున్న అమ్మాయిల వలపులు ఊడిపోతుంటాయి. నిశరాత్రి సమయానికి ఒంటి మీద బట్టలు లేకుండా జరిగే నగ్న నృత్యాలు చూడటానికి జనం ఎగబడతారు. విశాఖ, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జాతరలకు, గ్రామదేవతల పండుగలకు రెగ్యులర్ గా జరిగే రికార్డింగ్ డాన్స్లివి. ఇష్టం ఉన్నా లేకపోయినా శరీరమే పెట్టుబడిగా నడి బజారులో సిగ్గు విడిచి నృత్యం చేయాల్సిన పరిస్థితి. పొట్టకూటి కోసం డాన్సులేసే వీరిని అడ్డం పెట్టుకుని కొందరు బడాబాబులు కోట్లు సంపాదిస్తున్నారు. అమ్మాయిల అందాన్ని ఎరగావేసి కోట్లు దండుకుంటున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి కేంద్రంగా జరుగుతున్న రికార్డింగ్ డాన్సర్ల పరిస్థితిపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. రికార్డింగ్ డాన్సులు అంటే అనకాపల్లె ఎందుకు గుర్తొస్తుంది? రికార్డింగ్ డాన్సుల వ్యవహారం మాటున ఇక్కడ జరుగుతున్నదేమిటి? అసలు అమ్మాయిలు రోడ్డెక్కి డాన్సులు చేసే సంస్కృతి ఎలా వచ్చింది? అమ్మాయిల శరీరాలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నదెవరు? బెల్లారికి మాత్రమే ఫేమస్ అయిన అనకాపల్లిలో రికార్డింగ్ డాన్సుల మోత ఎలా వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో వేశ్య గృహాలకు పెద్దాపురం ఎంత ఫేమస్సో రికార్డింగ్ డాన్సులకు అనకాపల్లి కూడా అంతే పాపులర్. ఇక్కడి గాంధీబొమ్మ సెంటర్ పేరు చెబితే చాలు రసిక ప్రియులు ఆనంద పరవశంలో మునిగిపోతారు. అనకాపల్లి బెల్లం వ్యాపారానికి ఫేమస్. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే సెంటర్ ఇది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న అనకాపల్లికి వ్యాపార కారణాలతో దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చిపోతూ ఉండేవారు. గతంలో వ్యాపార లావాదేవీల నిమిత్తం వచ్చేవారంతా రోజుల తరబడి ఇక్కడే మకాం వేసేవారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సొచ్చేది. వీరిని ఆధారంగా చేసుకుని వ్యభిచార గృహాలు ఏర్పాటయ్యాయి. తరువాతి కాలంలో చీకటి వ్యాపారం విచ్చలవిడి స్థాయికి చేరింది. అనకాపల్లి అంటేనే అమ్మాయిలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే ఇక్కడ జరిగే వ్యభిచారం అదే స్థాయిలో ఆగిపోలేదు. గుట్టు చప్పుడుగా జరిగే వ్యవహారం కాస్త రోడ్డు మీదకొచ్చింది. దీనికి పండుగలు, పబ్బాలు, జాతరలే వేదికలయ్యాయి. ఈ ప్రాంతంలో ఏటా జరిగే నూకాంబిక అమ్మవారి జాతరలో నృత్యాలు జరిగేవి. ఒకప్పుడు అతి సాధారణంగా జరిగే ఈ డాన్సులు తరువాత వికృత రూపం ధరించాయి. ఇక్కడ జాతర అంటే అశ్లీల నృత్యాలు ఉండాల్సిందే. వేలాది మంది మధ్య అందాలు ఆరబోయాల్సిందే. స్థానికంగా జరిగే గౌరీ పరమేశ్వరుల పండుగ సంబరాలకు పడుచు పిల్లలతో సరసాలాడ్డం కోసం ఏడాదంతా ఎదురుచూసే మగ మహారాజులు ఉన్నారంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మేజువాణి, భోగం మేళమంటూ కొద్దిమంది సమక్షంలో చేయించే డాన్సులు కాస్త ఇప్పుడు వేలాది మంది సమక్షంలో జరిగే రికార్డింగ్ డాన్సులుగా రూపుదిద్దుకున్నాయి. జాతరల సమయంలో రికార్డింగ్ ట్రూప్లు చేస్తున్న నృత్యాలకు క్రేజ్ ఏర్పడడంతో ఈ ట్రెండ్ పెరిగిపోయింది. భూస్వాములు, రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఈ నృత్యాలు నిత్యకృత్యమైపోయాయి. డాన్స్ బేబీ డాన్సుగా పేరు మార్చుకున్న ఈ డాన్సులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో పొట్టకూటి కోసం వేరే గత్యంతరం లేక అమ్మాయిలు స్టేజ్ మీద అందాలు ఆరబోస్తున్నారు. అకేషన్ ఏదైనా ఆడి పాడటానికి అనకాపల్లి అమ్మాయిలైతే చాలు అనుకునేవారు. సాధారణ పండుగలతో పాటు ఆఖరుకు వినాయక చవితి, దసరా, సంక్రాంతి పండుగలకు కూడా ఈ డాన్సులు కామన్ అయిపోయాయి. వీటిని నిర్వహిస్తే గ్రామ పెద్దలకు గౌరవం కింద మారిపోయింది.
ఈ డాన్స్లు లేకపోతే అసలు తిరునాళ్లే జరగవు అన్నట్లుగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. స్పెషల్ ఫోకస్ లో షుడ్ బ్రేక్.